హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లలిత సోను వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను కృష్ణాష్టమి స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే సోనుని రెడీ చేస్తున్నాము. సోనుని ఫస్ట్ సోను రెడీ చేసినప్పుడు ఏ ఎక్విప్మెంట్స్ అంటే ఏవైతే నేను సెట్ కొన్నాను కదా, ఆ సెట్నే వాడాను అనమాట. మళ్ళీ సపరేట్గా ఏవి కొనలేదు. అండ్ అక్క బొట్లో అవి పెట్టి అక్కనే రెడీ చేసింది, నేనేం చేయలేదు. అక్క అంటే పైన రమ్య అక్క అని చెప్పాను కదా, మమ్మీ వాళ్ళ ఓనర్, ఆ అక్క రెడీ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి సోను కూడా ఎంత బాగా రెడీ చేయించుకుంటున్నాడు చూడండి, కొంచెం కూడా ఏడవకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సాంగ్ పైన డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ సాంగ్ పెట్టట్లేను, నేను షార్ట్లో పెట్టాను చూడండి. పంచ మాత్రం వేరేది తీసుకున్నాను అనమాట. పంచ కొంచెం చిన్నగా అవుతుంది కదా, పెరిగాడు, సో అందుకని వేరేది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాపను రెడీ చేసినప్పుడు పాప ఏడుస్తుందని చెప్పేసి పాపను ఫస్టే పడుకోబెట్టేసిన. పడుకున్న తర్వాత రెడీ చేసినాం అనమాట. సో పాపకి అవి ఉంటాయి కదా, ఏమంటారు, తిలకం అవి పెడితే కొంచెం కదిలిన ఏమన్నా తుడుచుకున్నా కూడా పోతుందని చెప్పేసి స్టిక్కర్స్ పెట్టాము. స్టిక్కర్స్ పెట్టి తర్వాత తీసేసాను అనమాట. చూడండి మొత్తం రెడీ అయ్యాక ఎలా ఉంది అని. అండ్ పాపకి ఒక హాఫ్ శారీ లాగా ఒక ఉండే రామ్రాజ్ కాటన్లో తీసుకున్నది, సో ఆ డ్రెస్సే వేశాను. సోనుకి ఓన్లీ ఆ పంచ ఉంటుంది కదా, ఆ పంచ వేశాను అనమాట. చూడండి అక్క ఎంత కష్టపడి పెడుతుందో. పాపం పడుకుంది కాబట్టి మంచిగా పెట్టించుకుంది, లేకపోతే చాలా ఏడ్చేది. మా కజిన్స్ అనమాట, మా సిస్టర్ వాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి. మేము ఎంతమంది తెలుసా, నేను, మా ఇద్దరు చెల్లెళ్ళు, మా మరుదలు, పైన అక్క, ఇంకా పిల్లలు అందరం కలిసి రెడీ చేసినాం. పిల్లల్ని ఫొటోస్ తీయడము అన్నీ అందరం కలిసి చేసామన్నమాట. చూడండి పాప ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఇలా చేసామన్నమాట. పాపకి హెయిర్ లేదు కదా, సో అందుకని అలాగే ఉంచేసాము. నచ్చితే లైక్ చేయండి. బాయ్.